హాయ్ హలో వెల్కమ్ టు వండట ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉగాది రోజున బొబ్బట్లు ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా అయితే మైదా పిండిని అయితే తీసుకోవాలండి. తీసుకొని జల్లించుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కరాచీ రవ్వ అంటారు కదా, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఎందుకంటే క్రిస్పీనెస్ వస్తుంది మనకి. దాని తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా చిటికెడు వంట సోడా వేయాలండి. బాగుంటుందండి పొంగి. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఆ విధంగా ఉండాలండి. బొబ్బట్లకి ఎప్పుడు కూడా అలాగే ఉంటే సరిపోతుందండి. ఇందులోకి మనం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి. ఆయిల్ అనేది మనకి 6 టేబుల్ స్పూన్ల దాకా పడుతుందండి. పైన కూడా మనం 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే అప్లై చేయాలి. దీనిపైన అయితే పోయాలండి. మనం ఇలా పోయడం వల్ల మనకి బాగా నానుతుందండి. బాగా వస్తాయి బొబ్బట్లు. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అది ఇప్పుడైతే ఒక పెనం తీసుకొని అందులోకి 1 కప్పు కరాచీ రవ్వ అనేది తీసుకోవాలి. తీసుకుని బాగా నేతిలో అనేది బాగా వేగించుకోవాలి. ఇలా నేతిలో వేగించడం వల్ల మనకి మంచి రుచి అనేది వస్తుందండి. అలాగే ఇక్కడ టిప్ ఏంటంటే, ఇక్కడ రవ్వ అనేది వేగించుకుంటే మనకి చాలా బాగుంటుందండి, పచ్చివాసన పోతుంది. అలాగే నేను 1/2 కప్పు పాలను అయితే తీసుకున్నానండి. మళ్ళీ అదే 1/2 కప్పు వాటర్ని అనేది తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక కప్పు వేసుకుంటున్నాను. ఇక్కడికి 2 కప్పులు అయినాయి కదా. మళ్ళీ ఇప్పుడు 3వ కప్పు వేసుకుంటున్నానండి. 1:3 రేషియోలో అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 1/2 కప్పు వేసుకున్నాను, తర్వాత 1/2 కప్పు వేసుకున్నాను, తర్వాత ఫుల్ వేస్తానండి. ఇలా వేసుకుని ఇందులోకి 1 కప్పుకి 1 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. రవ్వ మనం 1 కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో మనం పంచదార తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా రుచి కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇందులోకి కొద్దిగా దంచుకున్న 2 యాలక్కాయలు 3 యాలక్కాయలు తీసుకుని దంచుకోవాలండి. దంచేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడంతో మంచి రుచి అనేది వస్తుంది. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అనేది వేసుకుని ఇలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా వేసుకోవడంతో మనకి హల్వా అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా ఇప్పుడు ఉండలు చుట్టేసుకోవాలి. కొద్దిగా చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగా ఉండలు చుట్టేసుకోవాలి. ఇలా ఉండలు చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అత్తమాలు కూడా మనం బొబ్బట్లు వేస్తాం కదా, దాని కవర్ పైన అయితే ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ప్రతి బొబ్బట్టుకి మనం అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసి మనం పిండి పెట్టుకుని ఇలాగా మొత్తం స్టఫింగ్ అయితే పెట్టాం కదండి, దాన్ని అయితే కవర్ చేసేయాలి. అలా కవర్ చేసేసి పైన పిండి మిశ్రమం అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత మనం బొబ్బట్ని అద్దేసుకోవాలండి. చేతికి కొద్దిగా అప్లై చేసి ఆయిల్ ఇలా అద్దేసుకొని దీన్ని ఇలా తీసుకున్న తర్వాత పెనం వేసుకొని అటు ఇటు కాల్చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి నెయ్యి వేసి కాల్చేసుకోవడమే. మీ ఇష్టం. ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి వేసుకుని కాల్చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసేసుకోవడమే. మీరు ఉగాదికి ఏ స్పెషల్స్ చేశారో నాతో షేర్ చేసుకోండి. మరి ఉంటాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని